వందనాలు తెలియజేస్తూ మే నెల 2వ ఆదివారపు ఆరాధనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. దయచేసి గమనించండి, ఈ దినము ఇంటర్నేషనల్ మదర్స్ డే, మాతృ దినోత్సవం. దయచేసి గమనించండి. మరి అందరికి కూడా, తల్లులందరికీ కూడా ప్రభు పేరిట ఆత్మీయ తల్లిగా మీ అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉంటున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు, మీ బిడ్డలందరినీ కూడా, మీ పెంపకాన్ని అంతటిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. తల్లిగా దేవుడిచ్చినటువంటి ఆధిక్యత, భార్యగా ఆధిక్యత ఓకే, అసలు స్త్రీగానే గొప్ప ఆధిక్యత. మరి తల్లిగా అంటే ఇంకా అది చెప్పలేనటువంటి మధురానుభూతి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత మధురము, ఎంత తీయతనము అంటే ఆ తల్లి అంత భయంకరమైనటువంటి పురిటి నొప్పులు భరించి కూడా తన బిడ్డను చూసుకొని తన యొక్క అమ్మతనాన్ని జ్ఞాపకము చేసుకొని ఎంతో సంతోషించి ఆనందించి తన బాధ అంతటిని కూడా మర్చిపోయేటువంటి గొప్ప ఆధిక్యత. దేవునికి మహిమ కలుగునుగాక. కొన్ని సందర్భాల్లో చిన్న బాధ కలిగితేనే మనం ఓర్చుకోలేం, చిన్న మాటలు పడితేనే మనం ఓర్చుకోలేం. అలాంటిది అంత భయంకరమైన సిచ్యువేషన్ అనుభవించి కూడా మరి మనం ఓర్చుకొని ఆ రీతిగా బిడ్డలను చూసి ఆనందించుకోవడంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే అది దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగునుగాక. మరియ తల్లిని యేసయ్య లేఖన పాఠ్యభాగంలో సువార్త లేఖన పాఠ్య లూకా సువార్తలు అంటాడు, నువ్వు ఆశీర్వదించబడిన దానవు అంటాడు. అవునా కదా? మరి మనందరము కూడా ఆశీర్వదించబడిన వారము. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వారలారా, నేను చాలా జ్ఞాపకం చేశాను. మరి మదర్స్ డే సందర్భంగా మరొకసారి జ్ఞాపకం చేస్తా. ఒకనొక దేశంలో ఉన్నటువంటి సాంప్రదాయం ఏమిటి అంటే, చాలా వృద్ధాప్యలో ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని చూడలేక వాళ్ళు ఏం చేసేవారంటే ఆ కొండ ప్రాంతాలకు తీసుకువెళ్ళి ఆ కొండ ప్రాంతాల్లో దూరముగా, చాలా దూరం మోసుకువెళ్ళి అక్కడ వదిలేసి వచ్చేసేవారంట. అదొక సాంప్రదాయం ఉండే ఆ దేశంలో. అయితే ఒక కుమారుడు అలాగే తీసుకువెళ్తా ఉంటున్నాడు. ఎవరిని మోసుకొని? తల్లిని మోసుకొని వెళ్తా ఉంటున్నాడు. చాలా దూరం. ఎలాగా అంత దూరం అంటే మరలా ఆ వృద్ధాప్యలో ఉన్నవారు జ్ఞాపకం చేసుకొని ఇంటికి వచ్చే పని లేకుండా అంత దూరం తీసుకువెళ్లే వాళ్ళంట మీద మోసుకొని. అయితే ఈ కుమారుడు కూడా అలా తీసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. చాలా 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 దూరం వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోతూ ఉంటే మధ్యలో ఆ కుమారుడికి కొంచెం సౌండ్ వస్తా ఉంది. ఏంటి సౌండ్ వస్తుంది అనుకొని సరేలే ఏంటోలే మరి అనేసి వెళ్ళిపోతా ఉన్నాడు. అమ్మను మోసుకొని చాలా దూరం కొండలు ఎక్కి వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మని దించే క్రమంలో దించేసి వద్దామనుకొని అడిగాడు అమ్మని. ఏం అడిగాడంటే, అమ్మ నిన్ను మోసుకొని వస్తా ఉంటుంటే నాకేదో శబ్దం వినిపించింది ఏంటని అడిగాడు. అయితే అప్పుడు ఆ తల్లి చెప్తా ఉంది, అయ్యా నన్ను ఇంత దూరం వదిలేసి వెళ్ళడానికి వచ్చావు కదా, ఇంత దూరం మీదేసుకొని వచ్చావు, తిరిగి వెళ్ళేటప్పుడు నువ్వు దారి నీకు కనిపించదేమో, కనిపించడానికి గుర్తుగా నేను ఆకులను తుంచి వేశాను దారి పొడవునా, ఆ దారి ప్రకారం వెళ్ళయ్యా అని చెప్పిందంట. దేవునికి మహిమ కలుగునుగాక. అమ్మ ఎక్కడున్నా కూడా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా అమ్మే. మనుషుల ప్రేమ మారిపోతా ఉంది, దేవుని ప్రేమ మారిపోదు. కానీ కొన్ని పరిస్థితులను బట్టి మనుషులు మారుతా ఉంటారు. అలాగే మ్యాక్సిమం తల్లి కూడా మారదు, తల్లి ప్రేమ కూడా మారదు. కానీ వాక్యం కొన్ని సందర్భాల్లో ఏం కలిగిస్తా ఉంది అంటే, తల్లి మరచిన నేను నిన్ను విడువను మరువను అంటున్నారు. అలాగే ఒకని తల్లి వాని మరచునేమో కానీ అనేటువంటి సంఘటనలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం బైబిల్ గ్రంథంలో. ప్రభునందు ప్రియమైన వారు గమనించండి. ఒక దేశంలో ఒక స్త్రీ అంట ఈ ఫ్లైట్ల మీద, విమానం మీద ఎక్కుతూ ప్రయాణం చేస్తా ఉందంట. ఏరోప్లేన్ దిగేసి ఆ ఎయిర్పోర్ట్ లో కూర్చొని ఉందంట. కూర్చొని ఏం చేసిందంటే, తన అక్కడ ఎయిర్పోర్ట్ లో వాటిలో ఏం చేస్తారంటే మామూలు చంకలో ఎత్తుకోరు పిల్లల్ని, బ్యాగ్స్ ఉంటారు వాళ్ళు పెట్టుకొని వెళ్తా ఇచ్చేస్తా ఉంటారు. ఆ పక్కన పెట్టుకొని ఏం చేసిందంటే, ఫ్లైట్ వచ్చే టైంకి ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయింది, వేరే దాంట్లో కూడా దిగేసింది. ఈ బిడ్డని ఇక్కడ మర్చిపోయింది. ఆడికి వెళ్ళిన తర్వాత గుర్తొచ్చిందంట. అదొక సందర్భంలో ఒక సంవత్సరంలో జరిగింది, నేను న్యూస్ లో చదివాను. దాని అర్థం ఏమిటంటే, దేవుడు లేఖనాల ద్వారా కొన్ని జ్ఞాపకం చేస్తాడు, ముందే జరగబోయేటువంటి కొన్ని ముందే తెలియచేస్తాడు. ఏమిటి అంటే,
తల్లి అయినా ఒకవేళ మరుస్తుందేమో కానీ నేను మాత్రం నిన్ను ఎందుకు మరువను అంటున్నాడంటే, ఈ రోజు ప్రభునందు ప్రియమైన వాళ్ళ మనకిచ్చిన అంశం కూడా నేను జ్ఞాపకం చేస్తూ అందులో దానికి సంబంధించినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తా. ముందుగా మదర్స్ డే గురించి చెప్పాలనుకున్నాను కాబట్టి ఆత్మీయ తల్లిగా నేను మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉంటున్నాను. కుటుంబ జీవితంలో తల్లి యొక్క ప్రాముఖ్యత చాలా విలువైందని మనం మర్చిపోవద్దు. తండ్రి కూడా ఓకే, కానీ తల్లి ప్రాముఖ్యత చాలా ఉన్నది. కుటుంబం నిలబడాలి అంటే, కుటుంబం కట్టబడాలి అంటే ప్రభునందు ప్రియమైన వాళ్ళ తల్లి యొక్క ఉద్దేశాలు, తల్లి యొక్క నడిపింపు మీద ఆధారపడి ఉంటది. గమనించండి, నువ్వు ఎంత కష్టపడి బిడ్డలను పోషించినా, ఎంత కష్టపడి పెయిన్స్ అనుభవించి వారి కన్నా తినడానికి పెట్టినా, ఎన్ని చేసినా కూడా చివరికి వారిని పెంచే విషయంలో నువ్వు తప్పు చేస్తే, సరిగా ఉండకపోతే వారి జీవిత కాలం మట్టుకు కూడా దాన్ని అనుభవించాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. అందుకనే బైబిల్ గ్రంథం ఏమైతే తెలియచేస్తుంది అంటే, బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అంటాడు. పెద్దవాడు దగ్గర కింద పుట్నోట్లో ఉన్న మాట ఏమిటంటే రుద్ధుడు అంటాడు. అంటే నువ్వు తల్లిగా స్టార్టింగ్ లో వేసినటువంటి ఆ పునాది, తల్లిగా నేర్పించినటువంటి ఆ మాటలు, తల్లిగా నేర్పించినటువంటి ఆ ప్రార్థన, తల్లిగా నేర్పించినటువంటి మందిరముకి వెళ్ళేటువంటి విధానం, అది నువ్వు స్టార్టింగ్ లోనే బిడ్డలకు నేర్పుకున్నట్లయితే వాడు వృద్ధుడైనప్పటికి కూడా నిన్ను పెంచేటువంటి, అంటే నిన్ను పోషించే విషయంలో కానీ, నిన్ను చూసుకునే విషయంలో కానీ, ఏ విషయంలో కూడా ఆ బిడ్డడు తొట్టిల్లి పోడు అనే విషయాన్ని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియచేస్తా ఉంది. మనకు అపోహ ఏమిటి అంటే, పిల్లవాళ్ళు పెద్దలైపోయారు, వివాహం అయిపోయింది, వారిని మనం మర్చిపోతారేమో, మనం చూడరేమో అని అనుకుంటాం. కానీ నువ్వు స్టార్టింగ్ లో బిడ్డలు కన్నప్పుడు వేసినటువంటి ఆ పునాది, దేవుని యందు నేర్పేటువంటి ఆ విశ్వాసం, భక్తి నిన్ను వారి జీవితకాలం మట్టుకు కూడా చూసేంత వరకు కూడా వారు నిన్ను విడిచిపెట్టరు. ఎందుకంటే వారు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, తల్లి ప్రాముఖ్యమైంది. బైబిల్ గ్రంథంలో ఒక 3 తల్లులను మీకు జ్ఞాపకం చేస్తా, పైన జ్ఞాపకం చేస్తా, లోపలికి నేను వెళ్ళలే. మనకి ఇచ్చిన అంశం కూడా జ్ఞాపకం చేయాలి. ఈ యొక్క కరెంట్ లేకపోతే అసలు లోపల మనం కూర్చోలేము. నేను పోయిన సంవత్సరం కూడా మదర్స్ డే రోజు ఒక తల్లిని మీకు జ్ఞాపకం చేశా. ఎవరికైనా గుర్తుందా? గుర్తుంటే చెప్పండి, నేను వారికి ఒక ప్రైజ్ తీసుకొస్తా, ఖచ్చితంగా ఇస్తా బహుమతి. మాట నిజంగా లెంట్ డేస్ లో కంటిన్యూగా వచ్చిన వాళ్ళకి గిఫ్ట్లు తెచ్చాము, అందులో కొంచెం ఎక్స్ట్రానే ఉన్నాయి, అది తీసుకొచ్చి గిఫ్ట్ ఇస్తా మీకు. పోయిన సంవత్సరం జ్ఞాపకం చేసిన తల్లి. ఓకే, చూస్తున్నా, రైట్. ఇంకా లేఖనాల్లో ఇంకొక తల్లిని చెప్పుకున్నా. ఓకే అమ్మ, మీకు కంపల్సరీగా మీకు ప్రైజ్ ఇస్తాను. నేను సూసన్న గురించి కూడా చెప్పాను, ఆ సూత్రాలు కూడా మీకు చెప్పాను. ఒకసారి అమ్మకి క్లాప్స్ కొడదాం, గట్టి క్లాప్స్ కొట్టండి. సాలి శాంతమ్మ. ఇంకొక తల్లి గురించి నేను చెప్పా, ఒకసారి ఎవరైనా గుర్తుంటే, ఎవరైనా గుర్తులేదు కదా? నేను వండిన కూర ఎవరికైనా గుర్తుంది చెప్పండి. నేను వండిన కూర ఎవరికైనా గుర్తుందా? అది గుర్తులేదు. మంచోళ్ళు, చాలా మంచోళ్ళం. మనం అందరం కూడా మంచోళ్ళం, మనలో అందరం కూడా అందులో ఉండాలి, మంచిగా ఉండాలనేది నా విషయం, నా ఆలోచన. నేను ఎవరి గురించి చెప్పాను అంటే, అమ్మ మీ ముందే ఇస్తా అమ్మ గిఫ్ట్, డౌట్ లేదు. మధ్యలో క్వశ్చన్స్ అడిగినప్పుడు అలర్ట్గా ఉండండి, ఆ వాక్యం వినడానికి, మాటలు వినడానికి. ఫలానా అప్పుడు ఏమంది అంటే, కొన్ని సంవత్సరాల క్రితం నుంచి గుర్తుంటది. అన్ని సంవత్సరాల క్రితం అంది కాబట్టి నేను నాతో మాట్లాడిన అంటూ ఉంటాం. అది గుర్తున్నప్పుడు దేవుని వాక్యం ఎందుకు గుర్తుండదు? గుర్తుంచుకోవాలి. కొన్ని పరిస్థితుల్లో మనము మన జీవితాల్లో అన్వయించుకోవాలి అంటే, ఆ వాక్యం పని చేయాలి అంటే మనం ఖచ్చితంగా వాక్యాన్ని గుర్తుంచుకొని ముందుకు కొనసాగాలి. ఈ ప్రయాస అంతా ఎందుకు చెప్పండి? చాలా మంది మందిరానికి రాని వాళ్ళు ఉన్నారు. మరి మనం వచ్చాము, వచ్చిన మనకేంటి ప్రయోజనం? కొంతమంది పనికి వెళ్ళలేరు, మనం పనికి వెళ్ళామనుకోండి, మనకేంటి లాభం చెప్పండి? లాభం ఉంటుందా లేదా? పనికి వెళ్తే డబ్బులు వస్తాయా లేదా? మరి రానులకు కూడా వస్తాయా డబ్బులు? రావు కదా. దేవుని మందిరానికి వచ్చినప్పుడు, నీవు దేవుని సన్నిధిలో ఆయన సాన్నిధ్యాన్ని అనుభవించినప్పుడు నీకు ప్రయోజనం కావాలి, నీకు మేలు కలగాలి. దేవుని మందిరం ఎందుకు ఉంది అంటే, ప్రభునందు ప్రియమైన గమనించండి,
మనం అసలు దేవుని మందిరానికి ఎందుకు రావాలి అనే విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ మందిరం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, మందిరం మనల్ని కట్టడానికి, ఆశీర్వదించడానికి మరియు పంపించడానికి దేవుడు ఎంచుకున్న స్థలం. దేవునికి మహిమ కలుగును గాక. మందిరం ఏంటంట? మనల్ని కట్టడానికి, ఆశీర్వదించి పంపించటానికి దేవుడు ఏర్పరచుకున్న స్థలం. హల్లెలూయా. చాలా మంది ఆలోచన ఏమిటి అంటే, మేము దేవుని మందిరంలోకి వెళ్తున్నాం అమ్మ, మాకు ఆశీర్వాదాలే కావాలి, మాకు దీవెనలే కావాలి, ఎలాంటి మాటలు లేకుండా మిమ్మల్ని అందరూ దీవించే మాటలే కావాలి అని అనుకుంటూ ఉంటాం. దేవుని వాక్యం ఏమని తెలియచేస్తుంది అంటే, ద్వితీయోపదేశ కాండములో 28వ అధ్యాయం 1వ వచనములో, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల ఈ దీవెనలన్నీ కూడా నీకు ప్రాప్తిస్తాయి అన్నాడు. వినన్నాడా, వినకుండా అన్నాడా? అమ్మా, మనం మాట్లాడే దానికంటే వినడం వల్ల మనకు చాలా ప్రయోజనం ఉంటది. దేనివల్ల అమ్మా? వినడం వల్ల చాలా ప్రయోజనం ఉంటది. అందుకనే టీచర్స్ లెసన్ చెప్పే ముందు బోర్డు మీద చెప్తూ ఏంటంటే, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి అని. వాక్యం కూడా జాగ్రత్తగా వినండి అంటాం. ఎందుకంటే టీచర్స్ చెప్పినవి పరీక్షల్లో ఉపయోగపడితే, ఈ దైవ సేవకులు, బోధకులు చెప్పేవన్నీ కూడా ఆత్మీయ జీవితంలో ఉపయోగపడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా నడవాలి, ఎలా బ్రతకాలి, ఎలా మాట్లాడాలి, ఎలా చూడాలి అనేటువంటి విషయము, ఆత్మీయ విషయాలు బైబిల్ గ్రంథం ద్వారా దేవుడు మనకు బోధిస్తా ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేనేమంటున్నాను అంటే, ఆత్మీయతలుగా నేను మీకు ఏం తెలియజేస్తున్నానంటే, మందిరంలోనికి వచ్చిన మనము దేవునిలో కట్టబడాలి. దేవుని ఎలిజబెత్ అమ్మ నేను చెప్పింది ఓకే, వాళ్ళు కూడా తల్లిలో ఓకే. లాస్ట్ ఇయర్ చెప్పింది మాత్రము నేను అసలు జ్ఞాపకం చేయలేదు కదా. రిస్పా గురించి చెప్పిన. ఎవరమ్మా? రిస్పా గురించి చెప్పా. అంటే ఎలా చెప్తాను వినండి. ఆ తల్లి ఏం చేసింది అంటే, తన కుమారులందరూ కూడా చనిపోయారు, అన్యాయంగా చంపబడినప్పుడు ఆ తల్లి చంపేసి వాళ్ళని అక్కడ వేలాడి తీస్తే వాటిని సమాధి చేయలేదని చెప్పేసి, ఆ బాడీస్ కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, శవాలు బయట ఎలా పడితే ఏం చేస్తాయి, కాకులు అవి వచ్చి పీగుతాయి కదా, మొత్తం తీసేస్తాయిగా, అలా కాకుండా ఆ తల్లి వాటికి గోనె సంచి కట్టి కొన్ని నెలలు కాపాడిందంట. ఎవరికైనా గుర్తొచ్చిందని చెప్పింది? కొన్ని నెలలు కాపాడిందంట. ఖచ్చితంగా మొత్తం కూడా మదర్స్ డే రోజు జ్ఞాపకం చేసేది ఈ తల్లి గురించే. ఎందుకు జ్ఞాపకం చేస్తారు అంటే, తల్లి ప్రేమ ఏ పరిస్థితుల్లోనైనా కూడా కాపాడి రక్షించేటువంటి ప్రేమ. యాక్చువల్గా బాడీల దగ్గరికి వెళ్ళవలసిన అవసరము లేదు, కానీ ప్రసంగి గ్రంథకర్త ప్రకారము సమాధులు మంచిగా చేయకపోతే, బాడీని మంచిగా సమాధి చేయకపోతే అది కూడా ఇదని దేవుని వాక్యం ప్రసంగి గ్రంథంలో మాట్లాడుతుంది. ఈ తల్లి ఏం చేసిందంటే, బిడ్డలు అన్యాయంగా చనిపోయారు, చంపివేశారు. ఆ దుఃఖముతో, ఆ బాధ, ఆ వేదనతో ఏం చేసిందంటే, వారిని ఖచ్చితంగా తీసుకొచ్చి సమాధి చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో అంత బాధలో కూడా వెళ్ళి ఆ బాడీస్ అన్నిటికి కూడా ఆమె ఏం చేసిందంటే కాపలా ఉందంట కొన్ని నెలలు. అమ్మ వాక్యంలో ఉంది, నేను చెప్పే మాట కాదు ఇది, నేను జ్ఞాపకం చేశాను. సమూయేలు 2వ గ్రంథము 21వ అధ్యాయంలో ఈ వాక్యం ఉంటది. రిస్పా గురించి రాయబడి ఉంటది, ఆ తల్లి యొక్క ప్రేమ. తరువాత 2వ తల్లి ఎవరు అంటే, ప్రభునందు ప్రియమైన వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తిమోతి యొక్క తల్లిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరమ్మా? తిమోతి తల్లి ఏం చేసింది అంటే, తిమోతిని విశ్వాసంలో పెంచింది. ఎందులో పెంచిందమ్మా? విశ్వాసంలో పెంచింది. మరి తల్లిని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ తల్లి యేసు ప్రభువారిని ఏ రీతిగా పెంచింది దయచేసి గమనించండి, మనం జ్ఞాపకం చేసుకోవాలి. అమ్మ వాళ్ళు గుర్తు చేసినట్టు ప్రభునందు ప్రియమైన వారు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది యొకేబేదును కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎవరు ఆ తల్లి అంటే, మోషే అహరోనుల యొక్క తల్లి. మనం జ్ఞాపకం చేసుకోవాలి ఖచ్చితంగా.
ఈ తల్లుల దినోత్సవం రోజు, మాతృ దినోత్సవం రోజు మాతృత్వం పొందుకున్నట్టు అనేది చాలా గొప్ప ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం పొందుకున్న మనందరము కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి తల్లులను మనము జ్ఞాపకం చేసుకోవాలి, మనకు మాదిరిగా వారిని ఉంచుకోవాలి అనే విషయాన్ని మీకు తెలియచేస్తా ఉంటున్నాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనం ఏం చెప్పుకుంటున్నాం చెప్పండి? అంతకుముందు ఏం చెప్పుకున్నాం? ఏ విషయాన్ని మీకు చెప్తున్నా నేను? దేని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నా? సరే, ఈ రోజు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా దక్షిణ ఇండియా సంఘం వారు మనకి ఏర్పాటు చేసినటువంటి వాక్యాన్ని మనము ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, పునరుద్ధానము తరువాత 5వ ఆదివారము పునరుద్ధాడైన క్రీస్తు నిత్య సాన్నిధ్య అనుభవము. నిత్య సాన్నిధ్య అనుభవము అంటే దేవుని యొక్క సాన్నిధ్యం మనతో ఉన్నది అనేటువంటి అనుభవంలో మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎమ్మాయి మార్గంలో 2 వ్యక్తులు, క్లోఫాను ఇంకొక వ్యక్తి వెళ్తా ఉన్నారు. వాళ్ళు ఎలా వెళ్తున్నారు అంటే, పోయిన వారంలో ఆ లెసన్ ఉంది, వాళ్ళు చాలా దుఃఖంలో వెళ్తున్నారు. ఏంటయ్యా వాళ్ళ దుఃఖము అంటే, యేసయ్య చనిపోయాడంట, యేసయ్య చనిపోయి ఆయన పాతి పెట్టారంట, మరి మనకి ఇక తోడెవరు ఉన్నారు, మనం మన జీవితాన్ని ఎలా ముందుకు కొనసాగిస్తాము, అయ్యో మళ్ళీ రక్షించేవారు, మనకు సాయం చేసేవారు ఎవరు లేరు అని ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, కిలోమీటర్ల దూరం వెళ్ళిపోతా ఉన్నారు. ఈ లోపల వారిద్దరి మధ్యకు దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చి సువార్త లేఖన పాఠ్య భాగంలో చెప్తా ఉన్న మాట, వారి ఇద్దరి యొక్క ఆలోచన విని వారి భయాన్ని చూసుకొని నేను మీకు ఉన్నాను అని వారికి తెలియచేశారు. ఎప్పుడైతే దేవుడు వారితో మాట్లాడి వారితో ఉన్నాడో వాళ్ళ యొక్క కళ్ళు తెరవబడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విషయాన్ని ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, దేవుని యొక్క సాన్నిధ్యం మనతో ఉందని మనం మర్చిపోవద్దు. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధారుడై ఎందుకు ఆయన తిరిగి వచ్చాడు అంటే, ఆయన వాక్యం సెలవిస్తా ఉంది, ప్రకటన గ్రంథంలో మాట్లాడుతున్నాడు, నేను మృతుడనైతిని గాని యుగ యుగములకు సజీవుడనై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకంలో చాలా మంది చనిపోయారు. రాజులు చనిపోయారు, పెద్ద పెద్ద ఆస్తి గలవారు చనిపోయారు, అందము గల చనిపోయారు. వారందరూ చనిపోయినప్పుడు వారు మనతో ఉన్నారు అని జ్ఞాపకం చేసుకోవడానికి ఏం చేస్తారు చెప్పండి? చనిపోయిన వారు మనతో ఉన్నారు అనడానికి ఏం చేస్తారు? వస్తువులు, అలాగే సమాధులు కట్టి వాళ్ళకి గుర్తుగా స్మారక చిహ్నాలు పెడతా ఉంటారు. ఆ స్మారక చిహ్నాలు ఏంటయ్యా వాటి అర్థం అంటే, వాళ్ళు చనిపోయినా కూడా మనతో ఉన్నారు అని. అంతేనా కాదా? చనిపోయిన రోజు రాగానే వెళ్ళి ఏం చేస్తాం? వెళ్ళి ఆ చిహ్నాలకి, ఆ సమాధులకి వెళ్ళి దండలు వేసి ఒక దండం పెట్టుకొని వచ్చేస్తాం. దాని అర్థం ఏంటంటే, కొటేషన్ లో రాస్తూ ఉంటాం. ఏమని రాస్తుంటాం? మీరు మమ్మల్ని విడిచిపోయి కొన్ని సంవత్సరాలు అయినా కూడా మీరు మా మధ్యలో ఉన్నట్టే ఉంది, మాతో ఉన్నట్టే ఉంది అని అంటూ ఉంటాం. దీని అర్థం ఏమిటి అంటే, వారు చనిపోయినప్పటికీ మనతో ఉండటానికి గుర్తుగా వారి పేరున ఒకటి మనం పెట్టుకున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సమాధి దేనికి గుర్తుగా ఉంది అంటే, సమాధిలో ఆయన అక్కడ లేడు, ఆయన లేచాడు. లేచి ఆయన ఎక్కడున్నాడు? సజీవ లెక్కలో ఉన్నాడు. ఓకే, మనతో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన వెళ్ళినప్పటికీ కూడా ఏమన్నాడు అంటే, నేను మరలా వస్తానని చెప్పాడు. దేనికి ఆయన మరలా వచ్చేది? ఆయన సాన్నిధ్యాన్ని మనతో ఉంచటానికి. దేవునికి మహిమ కలుగును గాక. మలాకి గ్రంథంలో 3వ అధ్యాయంలో దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంటుంది. చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకుంటూ చెప్పుకుంటూ ఉంటాం. దేవుడు ఖచ్చితంగా మనం మాట్లాడినటువంటి మాటలు ఆయన ఆలకిస్తూ ఉంటాడు. ఒకసారి మనం జ్ఞాపకం చేసినట్లయితే మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం చదవండి ఒకసారి.
అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొంచుండగా యెహోవా చెవియొగ్గి ఆయన ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుతూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట ఎంతమందికి అర్థమైంది? యెహోవా యందు భయభక్తులు గల వారు మాట్లాడుకుంటూ ఉంటే ఆయన వారి మాటలు ఆలకిస్తాడంట. హల్లెలూయా. చాలా సందర్భాల్లో మనము మాట్లాడుతుంటూ ఏమనుకుంటామంటే మనల్ని ఎవరు చూడట్లేదుగా, మన మాటలు వినట్లేదుగా అనుకుంటాం. అందుకని మాటలాడేటప్పుడు మన మాట, మన నాలుక జాగ్రత్తగా మనము చూసుకోవాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఈ నాలుక గురించి బైబిల్ గ్రంథం ఏమని తెలియజేస్తుంది అంటే అది అగ్ని లాంటిదంట. ఎలాంటిదమ్మా? పెట్టేస్తుందంటే చిచ్చు అది పెట్టేసేస్తే మొత్తము కూడా ఏమైపోతుంది? కాలిపోతా ఉంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళ మన టాపిక్ అది కాదు, కానీ ఇదేమి జ్ఞాపకం చేస్తున్నాను అంటే పునరుద్ధారుడైనటువంటి క్రీస్తు నిత్య సాన్నిధ్య అనుభవం. ఆయన మరణించి తిరిగి లేచాడు. తిరిగి లేచి నా కొరకు ఆయన సజీవుడుగానే నా పక్కనే నాతోనే ఉన్నాడు అనేటువంటి అనుభవంలో మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అలా ఉండడానికి ఆయన ఏం చేశాడు తెలుసా? పోయిన వారంలో సువార్త లేఖన పాఠ్యభాగాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ శిష్యులందరూ కూడా ఏం చేశారంటే, యేసయ్య మాతో లేడు కదా, మేము ఆయన రమ్మంటే వలలన్నీ విడిచిపెట్టి వచ్చాం కదా, ఆయన వెంబడించాం కదా, మరి ఆయన చనిపోయాడు, మరి మాకు తోడెవరు అనేటువంటి ఆలోచనలో వారు ఉన్నారు. ఆలోచనలో ఉండి మరలా విడిచిపెట్టిన పనికి వారు మరలా వెళ్ళి ఏం వేస్తున్నారు? వలలు వేస్తా ఉంటున్నారు. వలలు వేస్తా ఉంటే వారి ప్రయత్నము దేవుని చిత్తం కాదు కాబట్టి రాత్రంతా శ్రమ పడినా కూడా వారికి ఏం పడలేదు? పడ్డాయమ్మా? పడలేదు. దయచేసి గమనించండి. దాని అర్థం ఏమిటంటే దేవుని యొక్క చిత్తము కానిది, మనము చేసే ప్రయత్నములో దేవుడు లేనిది, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నము సఫలము కాదు అనే విషయం. అయితే వారందరూ కూడా ఆలోచించుకొని ఆ నైట్ అంతా కూడా రాత్రి అంతా కూడా వాళ్ళ వేస్తా ఉంటున్నారు. వాళ్ళ వేసి విసుగు వస్తుంది. ఒకసారి పని సక్సెస్ అవ్వకపోతే మరలా దానికే చూడడానికి మనం ఇష్టపడతామా? కానీ చెయ్యాలి. థామస్ అల్వా ఎడిసన్ ఎంతమందికి తెలుసు? థామస్ అల్వా ఎడిసన్ వందనాలు మీకు. థామస్ అల్వా ఎడిసన్ గారు బల్బు తయారు చేశారు. ఏం తయారు చేశారమ్మా? ఈ రోజుల్లో కరెంట్ లేక ఉండగలవామా? ఆ రోజుల్లో మన పితరులైన వారు ఉన్నారు. ఎట్లా తెలుసా? కరెంటు లేకుండా ఉన్నారు, చిన్ని చిన్ని లైట్లు పెట్టుకొని కూడా ఉన్నారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళని గమనించాలి. అయితే లేఖన పాఠ్య భాగాల్లో థామస్ అల్వా ఎడిసన్ గారు ఏం చేశారు అంటే ఆ బల్బుని కనుగొనడానికి, తయారు చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారు అంటే 99 ప్రయత్నాలు చేశారంట. ఎన్నిసార్లు ఓడిపోయారమ్మా? 99 సార్లు ఓడిపోయారు. ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని మందిరంలోనికి మనం వచ్చినప్పుడు దేవుడు మనకి ఏం చేయట్లేదులే, మనకు కావలసినటువంటిది ఇయ్యట్లేదులే అని నువ్వు నిరుత్సాహంతో వెళ్ళిపోయి మందిరానికి రాకుండా ఉంటే నీకు రావాల్సినటువంటి ఆశీర్వాదం, నువ్వు పొందుకోవాల్సినటువంటి విజయాన్ని నువ్వు పొందుకోలేవు. ఎదురు చూడాలి, ఆశతో ఎదురు చూడాలి, ఆశ కలిగి ఉండాలి. మరి 99 సార్లు ప్రయత్నం చేశాడంటే ఆయన యొక్క ఓపిక, ఓర్పు, సహనం చూడండి. మనమైతే నేనైతే వదిలిపెడతాను అనుకోండి. వదిలిపెడతామా లేదా? కొన్నిసార్లు అనిపిస్తా ఉంది, ఇంత ప్రయాసపడి వెళ్తున్నా కూడా ఎవ్వరు రారేంటి, ఆరాధనకు రారేంటి, అంత దూరం నుంచి వస్తున్నానే అని అనిపిస్తా ఉంది. మళ్ళీ వెంటనే ఆత్మీయ తల్లిగా నేనే వారిని వదిలేస్తే ఏంటి పరిస్థితి అని మరలా దాన్ని ఇచ్చేసుకొని రావడం జరుగుతుంది. అంటే మన మనుషుల యొక్క స్వభావం అలా ఉంటుందని తెలియచేస్తా ఉంటున్నాం. నేను నా వృత్తి నేను చేయాలి, నా బాధ్యత నేను నెరవేర్చాలి. అయితే 99 సార్లు ప్రయత్నం చేసి ఓడిపోయి 100వ సారి
గెలిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎవరు తెలుసా? దేవుని బిడ్డ థామస్. ఎవరు? థామస్. థామస్ అంటే ఎవరమ్మా? ఎవరు? గట్టి చెప్పు. లోపల అనుకుంటే ఎవరు థామస్ అని ఎవరంటారు? ఇప్పుడు చెప్పు, గట్టి చెప్పాలి. తోమా. తోమా అని చెప్పిండు, కానీ లోపల అనుకోండు. గట్టి చెప్పేసరికి ఆయన సిగ్గయింది, భయమైంది. ప్రభునందు ప్రియమైన వారు గమనించండి. తోమా ఫస్ట్ ఆయనకి ఏం కలిగింది చెప్పండి? తోమాకి ఏం కలిగింది? అనుమానం కలిగింది. అనుమానం కలిగి నేను ఖచ్చితంగా యేసయ్యను నేను, మీరు చెప్తే నేను నమ్మను, నేనే చూడాలన్నాడు. అనడా లేదా? అని ఖచ్చితంగా ఆయన్ని చూశాడు. ఆయన అనుమానానికి తగ్గట్టు యేసయ్య ఆయనకు వచ్చి ఆయన కనబరుచుకున్నారు. కనబరుచుకున్న తర్వాత అనుమానం కాస్త ఏమైపోయింది? సాక్ష్యంగా మారింది. ఏమైందమ్మా? ఆయన నేను చూశాను అని అక్కడ చెప్పేసి నా దేవా నా ప్రభువా అని సువార్త ప్రకటించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే నేనేమంటున్నానంటే, ప్రయత్నాలలో ఎవ్వరు కూడా అలసిపోవద్దు, విసిగిపోవద్దు. దేవుని దగ్గరికి వచ్చే విషయంలో కూడా అలసిపోవద్దు. ఈరోజు మన టాపిక్ ఏమిటంటే, ఇచ్చినటువంటి లేఖన పాఠ్య భాగాలు అద్భుతమైన లేఖన పాఠ్య భాగాలు చదవబడినటువంటి, మీరు ఎంతమంది విన్నారో నాకు తెలియదు, కానీ నేను మీకు అర్థమయ్యేలాగా చెప్తా. కానీ పునరుద్ధాడైన క్రీస్తు, ఆ క్రీస్తు సాన్నిధ్యం మనతో ఉందని మనము ఏం చేయాలా? ఆ అనుభవంలో ఉండాల, ఆ ఎక్స్పీరియన్స్ మనం పొందుకోవాలా. అంటే ఎక్కడ ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా కూడా నా దేవుడు నాకు తోడై ఉంటాడు అనేటువంటి అనుభవంలోకి రావాలా. నా పక్కన ఎవరు లేరులే, నన్ను ఆదుకునేవారు లేరులే, నన్ను పట్టుకునేవారు లేరులే, నాకు సాయం చేసేవారులే. మనుషులు సాయం ఎంతవరకు చేస్తారు చెప్పండి? చేసినా కూడా అది అర్థమే. అవసరం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అవమానపరిచి ఎత్తేస్తారు, అంతే, తీసి అవతల పక్కన పడేస్తారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, దేవునికి మాత్రం నువ్వు చాలా విలువైన వాడు, చాలా విలువైన దానవు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకు మనుషులకు నువ్వు విలువ లేకపోవచ్చు, మనుషుల్ని లెక్క చేయకపోవచ్చు, కానీ దేవుడికి మాత్రము నువ్వు చాలా విలువ. ఎందుకంటే ఆయన విలువ పెట్టి, హల్లెలూయా. అమ్మ, నేను టాపిక్ లోకి వెళ్ళిపోవడానికి ముందు ఒక్క మాట చెప్తా. మోషే అన్నాడు, ఇజ్రాయెల్ నడిపించడానికి రాయ్యా అంటే ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు? అయ్యా నేను నత్తివాడనయ్యా, నాకు నోటి మాంద్యం అందయ్యా, నేను నీ దగ్గరికి రాలేనయ్యా అనడాలేదా? అనడాలేదా? మరి దేవుడు ఏమన్నాడు? తోడై ఉన్నాడు అని చెప్పి ఆయన దేవుడు మోషే అంటున్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకైన వాడవయ్యా, నీవు సాత్వికుడవయ్యా అనడా లేదా? మన యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, మనల్ని మనం ఎవరికి విలువ లేని వారం అని మనం తగ్గించుకుంటాం, మనల్ని ఎవరు పట్టించుకోరు, మనల్ని ఎవరు చూడలేకుండా. కానీ దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని చిత్తము నీ ఎడలు ఎలా ఉందంటే, ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. నత్తివాడెక్కడ? ఇల్లంతట్లో నమ్మకమైన వాడెక్కడ? దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి. అంటే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని సాన్నిధ్యం మనతో ఉందని మనము మర్చిపోవద్దు. మనకిచ్చినటువంటి లేఖన పాఠ్య భాగంలో ఉత్తరపత్ర లేఖన పాఠ్య భాగం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, 110వ కీర్తనలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మాట్లాడుతున్న మాట, దేవుడు తన అధికారముతో కూడినటువంటి సాన్నిధ్యాన్ని మనకు తోడుగా ఉంచుతాడు. హల్లెలూయా. ఏంటంట? అధికారముతో కూడిన సాన్నిధ్యం. ఏంటయ్యా నా అధికారం అంటే, ఇక్కడ అడుగుతా ఉంటున్నాడు, అయ్యా నేను నీ శత్రువులను నీ పాదపీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున నీవు, అంటే నీ సాన్నిధ్యం నాతో ఉంచయ్యా, నువ్వు నాకు తోడుగా ఉండయ్యా. ఎప్పటి వరకు? శత్రువులను నీ పాదపీఠం దగ్గర తెచ్చేంత వరకు నాకు తోడుండయ్యా అంటున్నాడు. భక్తులు మాట్లాడుతూ ఉంటున్నారు. అది అధికారమేనా కాదా? శత్రువు మీద అధికారమేనా కాదా? ప్రభునందు ప్రియమైన వాళ్ళ గమనించండి. అలాగే ప్రాచీన దేశాల్లో అంట, శత్రువులు ఓడిపోయినప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, ఆ ఓడిపోయినటువంటి శత్రువుని తీసుకొచ్చి కింద పడేసి మెడ మీద కాలు
పెట్టి చూపించేవారంట. దాని అర్థం ఏమిటి అంటే, ప్రభునందు ప్రియమైన వారలారా, సంపూర్ణ విజయం మనకి కలిగిందనేటువంటి అర్థాన్ని సూచిస్తుంది. శత్రువుని తీసుకొచ్చి కాళ్ళ కింద తొక్కడం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరణాన్ని గెలిచి, సాతాన్ని గెలిచి అట్టి అధికారాన్ని పొంది ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ అధికారంతో ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటంటే, అధికారంతో కలిగినటువంటి సాన్నిధ్యాన్ని, అనుభవాన్ని మనకు తోడుగా ఉంచుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనుషుల మీద ఆధారపడి, మనుషుల మాటలు విని, మనుషులు ఏదో సహాయం చేస్తారనుకొని దయచేసి గమనించండి, ఎవ్వరు కూడా. దాని అర్థం ఏమిటంటే, నేను మనుషులంటే మన వాళ్ళ గురించి చెప్పట్లా, బైబిల్ గ్రంథం ఇచ్చే అర్థాన్ని నేను చేస్తున్నా. వాక్యం ఏమని మాట్లాడుతుందంటే, రాజులు నమ్ముకోట కంటే, దయచేసి గమనించండి, మనుషులు నమ్ముకోట కంటే యెహోవాను ఆశ్రయించుట. దీని అర్థం, ఆ మాట మనుషులను అక్కడ చూపించడం కాదు, దేవుని మీద ఆధారపడేటువంటి విషయాన్ని అక్కడ సూచిస్తా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. రాజులు నశించరా? రాజులు చనిపోరా అమ్మా? యుద్ధాలు చనిపోరా? కానీ దేవుని యొక్క సాన్నిధ్యం మాత్రం మనకు నిత్యము కూడా తోడుగా ఉంటుంది. హల్లెలూయా. మొదటి లేఖన పాఠ్య భాగాలలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యెషయా గ్రంథము 41వ అధ్యాయంలో, అమ్మ గాలి లేదనుకుంటా, కొంచెం చూడండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ వచనము నుంచి, ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ ఇజ్రాయేల్ ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అంటే, అక్కడ బబులోను చెర కింద వాళ్ళు ఉన్నారు. బబులోను చెర కింద ఉన్నారు అంటే, బబులోను సామ్రాజ్యంలో వాళ్ళు బానిసలుగా ఉన్నారు. బంధించేశారు ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా. బంధించేసి వాళ్ళు ఎలా ఉన్నారంటే, అమ్మా చూడండి సార్, మనమే తట్టుకోలేకపోతున్నాం. చిన్నపిల్లలు ఎలా తట్టుకుంటారు? అస్సలు తట్టుకోలేదు ఈ ఉడకకి. దయచేసి గమనించండి. అంతేగా ఇశ్రాయేలు ప్రజలు బంధించబడి బబులోను చెరలో ఉన్నప్పుడు వారి చుట్టూ కూడా విగ్రహారాధన జరుగుతూ ఉందంట. చుట్టూ ఉన్నటువంటి దేశాలన్నీ కూడా విగ్రహారాధన చేస్తూ ఉంటే, వీళ్ళందరూ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే, భయం గుప్పిట్లో ఉన్నారు. ఎలా ఉన్నారమ్మా? భయం గుప్పిట్లో ఉన్నారు. ఆ భయపడుతూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట, ప్రభునందు ప్రియమైన వారిలారా, 8వ వచనం చదవండి అమ్మా. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, ప్రియ తెల్లదేవరపల్లి సిఎస్ఐ సంఘమా, గ్రామమా, చదవండి అమ్మా. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షించుకొనక ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీకు దేవుణ్ణై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను, నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె ఒక్కటే మాట, అన్ని వచనాలు మనం చదవాల్సిన అవసరంలా. ఈ యొక్క 10వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఆ భయం గుప్పిట్లో బానిసత్వములో ఉన్నటువంటి ఆ ఇజ్రాయేల్ ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. అమ్మా, ఈ రోజుల్లో నువ్వు ఎలాంటి భయంతో ఉన్నావు? ఎలాంటి ఆందోళనతో ఉన్నావు? ఎలాంటి సమస్యలతో ఉన్నావు? ఎలాంటి ఇరుకులతో ఉన్నావు? ఎలాంటి ఇబ్బందులతో ఉన్నావు? దేవుడు ఇచ్చినటువంటి అభయం ఏంటి తెలుసా? ఎక్కడి నుంచి ఏర్పాటు చేసుకున్నట్టు ఆయన, భూదిగంతముల వరకు దాని కొనలు చివరి కొన మనకు తెలుసు కదా, అక్కడి నుంచి ఏర్పరచుకున్నవాడా. అవునా కదా? మన తరాలు ఒకసారి వెనక చూసుకోండి. నాన్నకి నాన్న, ఆ నాన్నకి నాన్న, ఎంతమంది నాన్నలు దాడితే మనం వీడకు వచ్చాం. మనం కూడా ఒక నాన్నయ్యాం, ఒక అమ్మయ్యాం. అవునా కాదా? మరి దేవుడు అక్కడి నుంచి ఏర్పరచుకున్నట్ట ఒక్కసారి ఆలోచన చేయండి. మరి అక్కడి నుంచి ఏర్పాటు చేసుకొని అందరిని కాపాడుతూ, వారి దినాలు వచ్చిన తర్వాత వాళ్ళ మళ్ళీ అక్కడ తీసుకెళ్తూ, తర్వాత సంతానాన్ని అభివృద్ధి పరుస్తూ మన స్థితికి తీసుకొచ్చాడు దేవుడు. అయితే ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటంటే, అక్కడ నుంచి ఏర్పరచుకున్న మిమ్మల్ని
నేను మిమ్మల్ని విడిచి పెట్టను, నేను మీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుణ్ణై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపడతాను, నీకు సహాయము చేయవాడు నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నేను నిన్ను, గట్టిగా చప్పట్లు కొట్టను ఒకసారి. హల్లెలూయా. ఎలా ఆదుకుంటాడంట ఆయన? ఎవరన్నా ఇవ్వగలరా? ఎవరి దాకా వద్దు, మన భర్త మనతో చెప్పగలరా? చెప్పండి. నేను మీకు తోడై ఉంటా, నువ్వు కాపాడతా చెప్తాడా? నువ్వు మరణం కాకుండా నీకు తోడై ఉంటాను చెప్తాడా? పోనీ భార్య భర్త అంటుందా? ఎందుకు చెప్పలేము? మన చేతుల్లో, ఎవరి చేతుల్లో ఉంది? ఆయన. మన జీవితం అంతా కూడా ఆయన చేతుల్లో ఉంది కాబట్టి ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, నేను నిన్ను బలపరుతాను. హల్లెలూయా. నువ్వు సమస్యలో ఉన్నవా, దుఃఖంలో ఉన్నవా? ఆ తల్లి రిస్పా తల్లి ఎంత దుఃఖంలో ఉంది. మనము ఒకసారి విషయం చెప్తుందండి. ఇంటి పేట వాళ్ళు ఎవరైనా మరణిస్తే సమాధానికి వెళ్తారామా? పారిపేటకి ఎవరు వెళ్తారా? ఎందుకు వెళ్ళరట? చూడలేరు కాదా? చూడలేరు కాదు. వాళ్ళు అక్కడి నుంచి వచ్చే లోపల వీళ్ళు ఏం చేయాలా? మొత్తం శుభ్రం చేసుకొని నీళ్ళు పోసుకొని, అంటే నేను ఎందుకు ఆ విషయం చెప్తున్నా అంటే, అసలు సమాధి దగ్గరికే మనము రక్త సంబంధికి లేని వారు. మరి ఈ తల్లి ఎక్కడికి వెళ్ళి ఏడ్చిందంట? శవాలను అక్కడ పెట్టుకొని ఎక్కడో ఊరి బయట అక్కడ ఉంచితే ఆడికి వెళ్ళి అమ్మ లేఖనంలో ఇంటికి వెళ్ళా చదవండి, కొన్ని నెలల పాటు అక్కడ కాపలా ఉందంట. ఆమె దుఃఖాన్ని ఎవరైనా తీర్చగలరా? దేవుడు ఆమెతో మాట్లాడాడు, ఆమెకు ధైర్యాన్ని ఇచ్చాడు. ఆమె చేసిన ఆ పనికి ఊరిలో కరువు తీరిపోయిందంట. దేవునికి మహిమ కలిగిన గాక. అందుకని అంటూ ఉంటా, కీడు వెనుక. ఆ లేఖనాల్లో మీరు చదువుకోనండి, నేను అది చదివి వచ్చాను. మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆమె చేసిన పనికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఏమైపోయాయంటే మార్చబడ్డాయి. వారి యొక్క కుమారుల యొక్క బాడీని తీసుకొచ్చేసి మంచిగా సమాధి చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. దీని యొక్క అర్థం ఏమిటంటే, దేవుడు నువ్వు కష్టాల్లో ఉన్న, దుఃఖంలో ఉన్న, ఇరుకుల్లో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న నీ అన్నవారు, మన అన్నవారు, ఆప్తులైన వారే, హాని చేయ చూచిన మిత్రులే నిలువకుండినా, ఆప్తులైన వారే, హాని చేయ చూచిన మిత్రులే నిలువకుండినా, సాయం చేసే నీవు నాకుంటే, గట్టిగా సాయం చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే, నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయా, ఇంకేమి కోరుకోనయా. హల్లెలూయా. సాయం చేసే నువ్వు నాకుంటే చాలు యేసయ్యా. ఎవరు సాయం చేస్తారంట? ఇలా అన్నాడా లేదా? నేను నీకు సహాయం చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను. హల్లెలూయా. ఆయన ఆదుకుంటాడు. మొదటి లేఖన పాఠ్య ప్రకారం ఆయన సాన్నిధ్యాన్ని మనతో ఉంచుతాడు. హల్లెలూయా. రెండవ లేఖన పాఠ్య భాగానికి వస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక పౌలు భక్తుడు హెబ్రీ సంఘానికి తెలియచేస్తూ అంటున్న మాట ఏమిటంటే, ధైర్యం ఇస్తున్నాడు వారికి. ఏంటది? ఏం ధైర్యం అంటే, మార్పు లేని సాన్నిధ్యాన్ని వారికి తోడుగా ఉంచుతాడు. ఏంటంట? మార్పు లేని. అక్కడ లేఖన పాఠ్య భాగంలో ఏముంది? నిన్న నేడు. హల్లెలూయా. నిన్న నేడు మారని దేవా, నిన్న
లేదని ఈ లోకమంతానే నువ్వే దాటినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందా నీ సన్నిధిలో నీ సన్నిధిలో ఒక క్షణం గడిపిన హల్లెలూయా. లోకమంతా ఎతికాడంట, ఎక్కడ కూడా సంతోషం దొరకలేదంట. 16వ కీర్తనలో వాక్యం ఏమి మాట్లాడుతుందంటే నీ సన్నిధిలో సంపూర్ణ హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు చూడండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళ రెండో లేఖన పార్టీ భాగం అర్థం ఏమిటంటే మార్పు లేని సాన్నిధ్యం. ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా నిన్ను వదలడు. ఆయన మారదేవుడు కాదు, మారని దేవుడవు నీవేనయ్యా, నీకు యేసయ్యా. పరిమి సుశీలమ్మ మంచి వాడుతూ ఉంటుంది పాట. ఉదయాన్నే వచ్చి మైకు పెట్టగానే వచ్చి అమ్మ ఎన్నిసార్లు పాడుతుంటే ఆ పాట విన్నానో నేను. మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. హల్లెలూయా. ఆయనకి ఏదన్నా మరుగై ఉందా? ఏదైనా మరుగైందా? ఏది మరుగులేదు. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక ద్వారా ఆయన మాట్లాడుతున్న మాట, మనకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మార్పు లేని సాన్నిధ్యాన్ని మనకు తోడుగా ఉంచుతాడు. హల్లెలూయా. అమ్మా, నువ్వు అందంగా లేవని నిన్ను విడిచిపెట్టడు ఆయన. నువ్వు బలహీనరాలు నిన్ను విడిచిపెట్టరా? ఆయనకు బలం కలిగిన వారు కావాలా? బలహీనులే కావాలి ఆయనకి. ఆయనకి ఎవరు కావాలి తెలుసా? లోకం నిన్ను ఎన్నిక లేనివాడు అంటే ఆయన ఎన్నిక లేని వారినే ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కాదా? యోసేపు యొక్క అన్నదమ్ములు ఎంతమంది? అన్నదమ్ములు అందరూ ఏం చేశారు? యోసేపుని అందరూ కూడా నెట్టేశారు. దేవుడు వదిలేసిందా? ఎక్కడ తీసుకెళ్ళిండు? హల్లెలూయా. మనుషులు నిన్ను తీసేయచ్చు, త్రోసేయచ్చు, ఆయన మాత్రం నిన్ను విడిచిపెట్టడు. ఆయన ప్రేమలో మార్పు లేదు. నీ ప్రేమలో మార్పు లేదు, సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము, సన్నుతించెదను నా సన్నుతించెదను నీ నామము, నూతనమైనది నీ వాత్సల్యము, నన్ను ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను, తరములు మారుచున్నను యుగములు నీ ప్రేమలో మార్పు లేదు. హల్లెలూయా. ఎన్ని తరాలు మారినా, ఎన్ని యుగాలు మారినా ఆయన ప్రేమలో మీ నాన్న నేను ఏర్పరచుకోలేను వదిలే అంటాడు ఆయన. అంటాడా? అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక ప్రకారం ఆయన ఇస్తున్న అభయం ఏంటంటే నిన్న నేడు ఏకరీతిగా. హల్లెలూయా. ఆ దేవుడిని మనం ఆరాధిస్తున్నాం అనే విషయాన్ని మర్చిపోవద్దు ప్రియ దేవుని సంగమా. ఆయన నిన్ను ప్రతి దినము కాపాడుతున్నాడు, ప్రతి క్షణము కాపాడుతున్నాడు, ప్రతి ఒక్క నిమిషము, ప్రతి ఒక్క దినము కూడా కాపాడుతూ నీకు తోడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఈ స్థితిలో ఉన్నాం. హల్లెలూయా. నువ్వు బ్రతకడానికి నీ అందం కాదు, నీ ఆస్తి కాదు, నీ యొక్క బంధువులు కాదు, నీ భర్త కాదు, నీ భార్య కాదు. మనం ఈ స్థితిలో ఉన్నామంటే కేవలం దేవుని. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు చూడండి. అమ్మ బాధపడతా ఉన్నారు, భాగ్యమ్మ మందిరంలోకి వచ్చి కన్నీరు కారుస్తూ ఉంటున్నారు. అమ్మ దుఃఖం ఏంటంటే కళ్ళ ముందే నా బిడ్డను నేను కోల్పోయాను అని. చాలా దుఃఖం వేసింది మందిరానికి రావాలని. అంత ప్రయాస, ఆ వయసులో కూడా అక్కడి నుంచి నడుచుకుంటూ దేవుని మందిరంలోనికి వచ్చి బాధపడతా ఉంది ఆ తల్లి. అమ్మకు చెప్పిన ధైర్యం ఏంటంటే అమ్మ మనందరం కూడా వెళ్ళాల్సిన వాళ్ళు. వెళ్ళాలా వద్దా? ధైర్యం తెచ్చుకోవాలి. దేవుడిచ్చిన ఆయుష్ని అనుభవించాలి, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని అనుభవించాలి. ఈ స్థితి లేని వారు ఎందరో ఎందరో ఎందరో. ప్రభునందు ప్రియమైన వాళ్ళని గమనించండి. అమ్మ పేరు పెట్టిన అమ్మ బాధపడాలని కాదు, కానీ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఎవరికి ఎవరి లోకములో ఆయనే చివరికి వేసే పరలోకంలో. దేవునికి మహిమ కలుగును గాక.
ప్రభునందు ప్రియ జ్ఞాపకం చేసుకున్న సువార్త లేఖన పాఠ్యభాగాన్ని చెప్పి ముగిస్తాను. దయచేసి గమనించండి. సువార్త లేఖన పాఠ్యభాగాలు ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అక్కడ ఎంతమంది శిష్యులు ఉన్నారంట? ఎంతమంది శిష్యులు ఉన్నారమ్మా? మత్తయి సువార్త 28వ అధ్యాయం 16వ వచనంలో 11 మంది శిష్యులు. ఆయన ఏర్పరచుకున్న ఎంతమందిని? 12 మంది శిష్యుల్ని. 11 మంది శిష్యులే ఉన్నారు. ఆ శిష్యులతోటి ఆయన ఎక్కడికి వెళ్ళారు అంటే గలిలయలోని కొండ దగ్గరకు ఆయన వెళ్ళారు. వారు ఆయన చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము నీతో కూడా ఉన్నానని వారితో చెప్పిన. హల్లెలూయా. వీరి యొక్క సందేహం ఏంటంటే యేసయ్య మాతో లేడు అని. పునరుద్ధారై వచ్చినా కూడా కొందరు ఏమన్నారట, గలిలయ కొండ తీసుకెళ్తే కొందరేమో నమ్మారట, ఆయనకు మొక్కారట, కొందరేమో ఈయన నిజంగా దేవుడా అని సందేహించారంట. సందేహిస్తే దేవుడు ఆయనతో చెప్తున్న మాట ఏమిటంటే, ఏర్పరచుకున్న 11 మందితో కూడా మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నాకు సర్వలోకం మీద ఏమి ఇవ్వబడిందంట? అధికారం ఇవ్వబడింది. మీరేమి సందేహించాల్సిన అవసరం లేదు. మీరు వెళ్ళి నేను ఇప్పటి వరకు ఏమేమి బోధించాను, నేను మరణం అయ్యేంత వరకు ఏమేమి మీకు చెప్పాను, ఏమేమి బోధించాను, ఏమేమి ప్రసంగాలు చేశాను, అవన్నీ కూడా ఎక్కడికి చెప్పండి? సర్వ సృష్టికి వెళ్ళి చెప్పి అందరినీ కూడా శిష్యులుగా చేయండి. ఆ క్రమములో నేను యుగ సమాప్తి వరకు మీకు హల్లెలూయా నేను మిమ్మల్ని విడిచిపెట్టను అంటున్నారు. వీళ్ళు ఏమనుకొని మరలా ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి వాళ్ళు పెట్టడానికి వెళ్ళారు. దేవుడు మనల్ని విడిచిపెట్టాడు, మనకు తోడు లేరని వెళ్ళారు. వెళ్ళిన వారిని దేవుడు తీసుకొచ్చి వారికి భోజనం పెట్టి వారిని తృప్తిపరిచి వారిని చూసి మరలా వారితో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, ఇదిగో నేను ఏ సంగతులు మీకు బోధించానో అవి మీరు లోకములోనికి వెళ్ళి చెప్పండి, శిష్యులు చేయండి. ఏ పేరిట? తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరిట మీరు శిష్యులుగా చేయండి. అవి చేసే క్రమంలో నేను మిమ్మల్ని విడిచిపెట్టను, నేను మీకు తోడై ఉంటాను, మీకు సహాయం చేస్తాను. ఎప్పటి వరకు అంటే యుగ సమాప్తి వరకు. హల్లెలూయా. యుగం ఇక్కడ అయిపోయిద్దా? యుగాలు ఎట్ట అయిపోతాయి చెప్పండి? గమనించండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ముచ్చినపల్లిలో ఒక తండ్రి ఉన్నాడు. అమ్మ నేను ముగిస్తున్నా, విసుక్కోకండి. చెప్పిన మాట ఎవరు అమ్మ చెప్పలేవా? ముచ్చినపల్లిలో ఒక తండ్రి ఉన్నాడు, 2 కొడుకులు. అయితే పెద్ద కొడుక్కి కూతురు పుట్టింది. ఆశ ఏంటి? రెండోసారి కూడా కూతురు పుట్టింది. మళ్ళీ కొంచెం ఆశ పడతా ఉన్నాడు. 3ఓసారి కూడా ఇక అయిపోయింది అనుకున్నాడు. ఈ క్రమంలో వాళ్ళ ఆలోచన ఏంటంటే, మా వంశాన్ని వృద్ధిపరిచేది ఎవరు? అవునా కాదా? ఇంటి పేరు నిలబెట్టాలంటే ఎవరు కావాలి? ఖచ్చితంగా కావాలి. అలాంటి ఆలోచన చేసినటువంటి ఈ రోజుల్లో యుగము సమాప్తి అయ్యిద్దా? ప్రభునందు ప్రేమ యుగ సమాప్తి అవ్వాలంటే అసలు మాటలేనా? గమనించండి. అంటే ఆయనకు ఉద్దేశం ఏంటంటే, తరాలు మారిపోవచ్చు కానీ ఆయన మాత్రము ఎప్పటి వరకు తోడుంటాడంట? యుగ సమాప్తి వరకు ఆయన తోడుగానే ఉంటాడు. మనం అందుకే అనుకుంటాగా, నా పిల్లలు కాపాడాలి, నా పిల్లలు రక్షించబడాలి, నా పిల్లలు మంచిగా ఉండాలి, ఆ తర్వాత వాళ్ళ పిల్లలు కూడా మంచిగా ఉండాలి. ఉండొద్దా? మరి అక్కడ తరాలు గడవాలా వద్దా? దేవుడి తోడు వాళ్ళందరూ కావాలా వద్దా? ఆయన మాట్లాడుతున్న మన శిష్యులతో చెప్పాడు. ఈరోజు నాతో నీతో మనందరితో కూడా చెప్తున్నాం, సంఘాన్ని చెప్తున్నమాట. యుగ సమాప్తి వరకు సదాకాలం మీకు హల్లెలూయా. అమ్మా, దేవుని మర్చిపోవద్దు మీరు, దేవుణ్ణి విడిచిపెట్టొద్దు మీరు, దేవుణ్ణి మర్చిపోవద్దు, ఆయన చేసిన కార్యాలు మర్చిపోవద్దు. ఆయన కార్యాలు ఎన్ని విధాలుగా ఉన్నాయో. ఆ శత్రువులందరూ కూడా చుట్టుపక్కల ఇజ్రాయేల్ దేశానికి మొత్తం కూడా చుట్టూ ఉన్న దేశాలు కూడా శత్రు దేశాలే. యుద్ధాలు జరుగుతున్నాయా లేదా?
ఒక దేశం తర్వాత ఒక దేశం యుద్ధాలు చేస్తున్నాయి. ఇజ్రాయెల్ దేశం అంటే దేవుడు ఏర్పరచుకున్న దేశం. ఆ దేశంలో ప్రభునందు ప్రియమైన వారు గమనించండి, దేవుని వాక్యం తెలియచేస్తా ఉంది. జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు మాట్లాడుతున్న మాట ప్రభునందు ప్రియమైన జ్ఞాపకం చేసుకుందాం. ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ శత్రువుల మధ్యలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలు భయం గుప్పిట్లో ఉంటే దేవుడు వారితో మాట్లాడుతున్న మాట, భయపడకు, నేను మీకు తోడయ్యుందును, నేను మిమ్మల్ని బలపరుతును అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు జ్ఞాపకం చేసుకొని మొదటి ఆ ఉత్తరపత్ర లేఖన పాఠ్య భాగ ప్రకారము అధికారంతో కూడినటువంటి సాన్నిధ్యాన్ని దేవుడు మనకు తోడుగా ఉంచుతాడు. మొదటి లేఖన పాఠ్యభాగం ప్రకారం ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఆయన ఏంటంట, ఎలాంటి దేవుడమ్మా, నీకు నిరంతరము కూడా తోడయుండి సహాయం చేసే దేవుడు. రెండవ లేఖన పాఠ్యభాగం ప్రకారం మార్పు లేని సాన్నిధ్యాన్ని మనకు తోడుగా ఉంచుతాడు. మూడవ లేఖన పాఠ్య ప్రకారము క్రియాశీల యొక్క సాన్నిధ్యం, అంటే ఆయన మనతో కూడా పని చేస్తూ ఆయన సాన్నిధ్యాన్ని మనకు తోడుగా ఉంచుతాడు. అందుకని మనం పాట పాడుకుంటాం. ఒక్క చనమే పాట నేను క్లోజ్ చేస్తా, వాక్యాలు ముగిస్తున్నా. దేవుడి ఈ వాక్యాన్ని మన వినికిడిలో మన జీవితాల్లో ఫలింపచేయను గాక. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన నీ సన్నిధానములో సంపూర్ణ కోల్పోయినవన్నీ బాధల నుండి ప్రతి కోల్పోయినవన్నీ బాధల నుండి నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనున్నానేనయ్యా నే బ్రతుకాలి, నేనున్నా నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే. హల్లెలూయా. చిన్న ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, దయగల యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనాలు యేసయ్యా. పునరుద్ధారుడైన క్రీస్తు సాన్నిధ్యము అని ప్రభా నీ వాక్యం సెలవిచ్చింది. సాన్నిధ్యంతో కూడినటువంటి అనుభవంలో మేము ఉండాలని ప్రభా మీరు మాట్లాడారు. అయా మేము ఏ స్థితిలో ఉన్నా కూడా అయా నీ వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. సముద్రములో దీపస్తంభం ఉంటుంది. ఆ దీపస్తంభము దిక్చూచి ఎన్ని అలలు వచ్చినా కూడా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కూడా అది తొలగనే తొలగదు. ఎందుకని అంటే ఆ సముద్రములో ప్రయాణము చేసేటువంటి వారు దాన్ని చూసి వారు తీరానికి చేరుకోవాలని చూపిస్తూ ఉంది. విశ్వాస జీవితంలో కూడా ప్రభువా అట్టి రీతిగా కదలకుండా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా తొలగకుండా అయ్యా విశ్వాసంలో ముందుకు కొనసాగే కృప, నీ సాన్నిధ్యం మాకు తోడుగా ఉన్న ధైర్యంతో ముందుకు కొనసాగే కృప మా అందరికీ దయచేయమని, విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపచేయమని యేసుక్రీస్తును ప్రార్థించని వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు, నిండు వందనాలు. దయచేసి గమనించండి, ఒక విషయం మీకు తెలియజేస్తాను.